మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా అంటూ 1 కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమం. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దిక్కు పెద్ద మనకి నడవాల్సినటువంటి గ్రంథం. ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తే మొట్టమొదటి నిలదీయాల్సింది ప్రజలు మనకు అప్పచెప్పిన బాధ్యత. అపోజిషన్ చేయాలి ఆ పని. మన తాలూగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాసుకున్నాము. అదే మన బాధ్యత. సాధారణమైన చోటు కదా ఇవన్నీ. వాడికి ఇవన్నీ తెలియదు కదా. రాజ్యాంగంలో ఏముందో తెలియదు. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు. మరి దాన్ని నిలదీసి నువ్వు అలా చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని ఆడెందుకు చేస్తాను? సామాన్య పౌరుడు చేయదు. మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూకు అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. మరి మన నాయకులు కదా, నాయకులు అయినప్పుడు ఇలాంటి పనులు నిర్వర్తించినటువంటి మన రాజకీయ పార్టీ వర్ధిల్లాలి అని ఒక నోరిప్పి మనం ఒక మాట చేరినప్పుడు అనుకోకపోతే, ఇంతమంది మనం పార్టీ వర్ధిల్లాలి అనేటువంటి అభిప్రాయం మనందరిలో ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఒకసారి మన పార్టీ పేరు చెప్తాను. వర్ధిల్లాలి అని చెయ్యెత్తి చెప్పాలి. చెయ్యెత్తులో ఎవరైనా ఉంటే ఈ పార్టీ వర్ధిల్లకూడదు, వర్ధిల్లక్కర్లేదు, మనం ఇంకెలాగే అపోజిషన్ లో ఉందామని అనుకున్నాం కింద లెక్క. ఏమమ్మా అందమ్మా, ఏమో అందమ్మా గొంతిప్పుతారా? చాలా మంది గొంతిప్పడానికి ఇష్టం ఉండదు. ఎవరు గొంతిప్పు అడుగులో అందరూ ఒకటే కదా. మన నిర్ణయం ఒకటి, మన ఆశయం ఒకటి, ఒక సిద్ధాంతం కోసం, ఒక కార్యక్రమం కోసం ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్న అధికారులు కొంతాయి. వేలాది మంది పార్టీ ఉద్యోగులు అనిపించారని రాస్తారు. రాయనంలో 1-2 ఉన్నారు. వీలైపోయింది. ఖాళీ కూర్చుని ఉన్నాయి కదా, ఆ బొమ్మ చూపిస్తారు. ఎవరు రావాలి మీటింగ్? మీకు రేపు ఈ బొమ్మే ఉంటుంది చూడండి ఒక పేపర్. అది పట్టించుకోక్కర్లేదు. అసలు విషయం జనానికి తెలిసిపోయింది. ఆ రిజల్ట్స్ ఏంటో తర్వాత తెలుస్తుంది. నేను చెప్పను కానీ తర్వాత తెలుస్తుంది. అయితే మనం ఏమిటి రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన ఏనాడు పార్టీ చేస్తుంది, అధికారంలో చేస్తున్నాడు? అందరికీ చదువు ఇవ్వాలన్నది రాజ్యాంగం చెప్పినటువంటి అంశం. అంటే ప్రియా సాయిరాజ్ భార్య చెప్పింది, విద్యే కదా ఈ అసమానతలను తగ్గిస్తుంది, విద్యే కదా ధనిక భేద వర్గాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని తగ్గించగలిసినటువంటి ఆయుధం అని ఆమె ప్రసంగం చెప్తుంది. అది నిజం. ఇంకొక పద్ధతి ద్వారా ఇది జరగదు ఈ సమాజంలో. మన సమాజం అనేకమైనటువంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యవస్థ మంది, సమాజం మంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, భూమి అంతా ఒకరి దగ్గర ఉండేది, రాజుల దగ్గర ఉండేది, ఎస్టేట్దారుల దగ్గర ఉండేది, జమీందారుల దగ్గర ఉండేది, ధనవంతులైన భూస్వాముల దగ్గర ఉండేది. అదంతా పంచినాం, అది అయిపోయింది. కొంత భూమి ప్రజలకు వెళ్ళింది. కానీ ఈ అసమానత తగ్గాలి అంటే అందరికీ చదువు చెప్పించే పని చేయాలని చెప్పి రాజ్యాంగంలోన విద్య అనేది ఒక ప్రాథమికమైన హక్కు కింద పెట్టారు. అందుకే ఈ దేశంలో ఎవరు చదువుకోకూడదు అని చెప్పేటువంటి హక్కు ఎవరికి లేదు. దాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం సున్నితంగా చేస్తున్నారు ఇప్పుడు. ఎలా? అది ప్రైవేట్ కళాశాలలు ముద్దట. నిన్న ఈటీవీలో చూశాను నేను. ఎవడైనా రికమెండ్ చేస్తాడా? విద్య అనేది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేటువంటి పని చేయమని ఏ ప్రక్రియ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నారు. రాజ్యాంగమైనటువంటి హక్కు. ఇప్పటికే మనందరికీ తెలియకుండా ప్రైవేటు విద్య ఎవరు కోరకుండానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చాలా వరకు వెళ్ళిపోయింది.
గ్రామ గ్రామాన కనిపిస్తున్నటువంటి స్కూల్స్ ఎవరు పెట్టమని కోరారు? ఏ రాజకీయ పార్టీ ఆందోళన చేసింది? ఎక్కడెక్కడే కనిపిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు, బీఈడి కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఎవరు ప్రజలు కోరలే. కోరకుండానే ప్రభుత్వాలు వైఫల్యం వల్ల వెళ్ళిపోయింది. చివరికి ప్రభుత్వ తరఫున నడుపుదామని మనం తెచ్చినటువంటి వైద్య కళాశాలలు కూడా